హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. అయితే ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే ఇవాళ నేను పర్మనెంట్ స్ట్రైట్నింగ్ చేయించుకోబోతున్నా. అసలు ఆ కాస్ట్ ఎంత, పర్మనెంట్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది, ఇప్పుడు ప్రెసెంట్ నా హెయిర్ ఎట్లుంది, ఇంకోటి దీన్ని చేసుకోవడం వల్ల రిస్క్ ఏంటి, లాభాలు ఏంటి, అదే బెనిఫిట్స్ ఏంటి, మెయింటెనెన్స్ ఏంటి, అసలు ఎంత ఖర్చుతో కూడింది, ఇవన్నీ డీటెయిల్స్ ఈ వ్లాగ్లో మీకు ఉంటుంది. చాలామందికి చేయించుకోవాలని ఉంటుంది కానీ చేయించుకోలేరు. ఇన్ని రోజులు నేను గత 3-4 ఇయర్స్గా చేయించుకోవాలంటూ ఇక్కడ వరకు తీసుకొచ్చిన అనమాట. ఇంక ఇవాళ ఫైనల్గా చేయించుకుందాం అనుకుంటున్నా. వాటి కారణాలు కూడా నేను మీకు వ్లాగ్లో కంటిన్యూ అవుతుంది చెప్తాను. అయితే ఇంట్రో కోసం ఇప్పుడు అనమాట ఇంకెళ్తున్నా, టైం అయిపోయింది, ఇంకా పార్లర్కి వెళ్తున్నా. పెద్దదని కాదు, సింపుల్దే, మేము రెగ్యులర్గా వెళ్ళేది ఎప్పటి నుంచో. సో అది అనమాట. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటుంది, చూసేయండి. ఈ పార్లర్ మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఇంకా పొద్దున్నేనే వెళ్తున్నా, ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపించేసిన. వాళ్ళు వచ్చేలోపు నేను ఇంక ఇంటికి వచ్చేయాలని చెప్పేసి మార్నింగ్ టైం అయితే ఇంకా వాళ్ళని స్కూల్కి పంపగానే ఇంట్లో పనులు చేసుకొని స్టార్ట్ అయిపోయినా అనమాట. ఇప్పుడు నా హెయిర్ అసలు ఇట్లుంది, ఇంత భయంకరంగా అంటే ఇంత అంటే జనరల్గా మరీ ఇంతేముండదు. ఇప్పుడు ఎట్లా స్ట్రైట్నింగ్కే కదా వచ్చేది అని తలస్నానం చేయకుండా దువ్వకుండా వచ్చేసిన. ఒక్కరోజు దువ్వకపోయినా నా హెయిర్ ఇట్లా అయిపోతుంది. అందులోనూ నేను ఊరెళ్ళినప్పుడు 2 డేస్గా హెయిర్ని లీవ్ చేసే పెట్టాను కదా, ఇంకా మొత్తం తుట్టిలాగా, అంటే దువ్వినా సరే ఇంకా అది డ్రై అయిపోయి కర్ల్స్ ఎక్కువ అయిపోయి అట్లా కర్లీ హెయిర్ అయిపోయి తుట్టి అయిపోతుంది. ఒక్కరోజు నా హెయిర్ని లీవ్ చేశానంటే ఆ హెయిర్ పరిస్థితి ఇదనమాట. పొద్దున్నే తలస్నానం చేసి బనానా క్లిప్ పెడితే ఈవినింగ్ కల్లా నా జుట్టు ఇట్లా అయిపోతుంది. ప్రతిసారి ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను నేను. అసలు స్ట్రైట్నింగ్ చేయించుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే. నా జుట్టును అస్సలు మెయింటైన్ చేయలేకపోతున్నా. అంటే అంత కర్ల్స్ ఉండడం వల్ల డేలో అంటే ఒక్కసారి ఎప్పుడన్నా ఏదైనా అకేషనల్ వైజ్ హెయిర్ లీవ్ చేద్దామన్నా కూడా అసలు లీవ్ చేసే ఆప్షనే ఉండదు. తుట్టి అవుతుంది, లేదంటే దయ్యంలాగా ఫ్రీజీగా పెద్దగా అయిపోతుంది హెయిర్ అంతా. ఇంక ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి నా ఒరిజినల్ హెయిర్ చూసుకుంటున్నా అనమాట. ఫస్ట్ హెయిర్ వాష్ అనమాట. కటింగ్ కూడా చేయకుండా పెంచుదాం అనుకున్న చిన్నప్పటి నుంచి. కానీ మా మమ్మీకి అదే చూసే వాళ్ళకి తెలుసో తెలీదో, మా మమ్మీ పార్లర్ ఉండేది ఒకప్పుడు, నేను చిన్నప్పుడు. అందరికి అక్కడ నేర్చుకోనిక వచ్చిన వాళ్ళందరికీ ప్రతి కటింగ్ నా నెత్తి మీద చూపించేది. అలా కోర్స్ కంప్లీట్ అయ్యి వెళ్ళేటప్పటికి నా నెత్తికి వెనకాల ఈ చౌకాడికి బేబీ కటింగ్ కూడా కాదు, అది బాయ్ కటింగ్ కూడా కాదు, చిప్ప కటింగ్ ఈడికి వచ్చేది వెనకాల. అంత చిన్నగా కట్ చేసేది. ఏమన్నా అంటే మస్తు స్టైల్ మా ఇదే. అప్పట్లో నన్ను అందరూ ఇందిరాగాంధీ కటింగ్ అని చెప్పి నన్ను చూపించి ఇంటికి వచ్చి మా మమ్మీని, మీ పాపకు ఉంది కదా కటింగ్, అట్లే చేయండి అని అడిగేవాళ్ళు. నవ్వు వచ్చేది నాకైతే. ఎన్ని రోజులు నా కళ స్ట్రైట్నింగ్, పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అనేది. ఫైనల్గా ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడు ఒప్పుకున్నారు. ఇప్పటికి కూడా ఒప్పుకోలే, ఇంకా నా బాధ దాటుకోలేక ఒప్పుకున్నాం అన్నట్టు వదిలేసినారు. ఈ కంప్లీట్ ప్రాసెస్లో అన్నిటికంటే బాగుండేది ఈ హెయిర్ వాషే. ఎంత సుఖంగా, ఎంత హాయిగా అనిపిస్తుందో. చాలా రోజుల తర్వాత చిన్నప్పుడు మా మమ్మీ నాకు తలస్నానం చేపించింది గుర్తొచ్చింది. నిజంగా చెప్పాలంటే నాకు హాయిగా నిద్ర వచ్చింది. ఇప్పుడే హెడ్ బాత్ అయిపోయింది, ఇంకా డ్రైయింగ్ అనమాట. ఇప్పుడు నేను ఎప్పుడు వచ్చే పార్లరే, ఇంకా అందుకని ఇవాళ స్ట్రైట్నింగ్ ఇక్కడ. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తా, ఈ ప్రైజింగ్ ఇదంతా. ఇంకా ప్రైస్ విషయానికి వస్తే, ఈ ప్రైజింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. అంటే మన హెయిర్ లెంత్ని బట్టి, మన హెయిర్ కర్ల్స్ని బట్టి ఉంటుంది అనమాట. నా హెయిర్ లెంత్కి, నాకున్న కర్ల్స్కి నాకైతే 12,000 రూపీస్ అయింది. అయితే ఫస్ట్ నేను చాలా ఎక్కువ అని ఫీల్ అయ్యా సీరియస్గా. అయితే అంటే నేను ఫస్ట్ అప్రోచ్ అయ్యి విన్నప్పుడు చాలా ఎక్కువ అనుకున్నా. కానీ ఈ కంప్లీట్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు చాలా వర్త్ అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళు అంటే తను ఒక్కటే కష్టపడింది నా స్ట్రైట్నింగ్కి. ఇప్పుడు ఇక్కడ కనిపించే తను మాత్రమే కష్టపడింది. ఆమె పడ్డ కష్టానికి ఆ డబ్బులు నాకు తక్కువే అనిపించినాయి. ఈ కంప్లీట్ ప్రాసెస్ తెలుసా మీకు, 5 hours to 6 hours టైం పట్టింది. మళ్ళీ నేను మరీ టూ మచ్ స్ట్రైట్నింగ్ తీసుకోలేదు. అంటే
ఎక్కువ స్ట్రైట్నింగ్ చేసినా కొద్దీ ఏమవుతుందంటే మనకి చైనీస్ వాళ్ళ హెయిర్ ఉంటుంది కదా, అంటే మరీ తప్పలాగా అతక్కబోయి మరీ ఫేస్ పైన అసలు జుట్టు ఉందా లేదా కనబడనంతగా అంత అవుతుంది అనమాట. అంటే ఆ స్టేజ్ వరకు మనం స్ట్రైట్నింగ్ చేయించుకోవచ్చు. కానీ నాకు మరీ అంత సిల్కీ హెయిర్ అంత స్ట్రైట్నింగ్ వద్దు. నాకు న్యాచురల్గా అంటే చూస్తే ఇది న్యాచురల్గా కనబడాలి, అలాగే స్మూత్గా ఉండాలి అని చెప్పి అడిగి చేస్తేనే 5 to 6 hours పట్టింది నా లెంత్కి, నాకున్న కర్ల్స్కి. ఇంకా ఈ టైమింగ్ కూడా మనం డిపెండ్స్ అపాన్ మన హెయిర్ లెంత్ని బట్టి మనకున్న కర్ల్స్ని బట్టి జరుగుతుంది. మెయిన్ థింగ్ ఏంటంటే నాకు ఫస్ట్ హెడ్ బాత్ చేసినప్పుడు అంటే ఆ ఫస్ట్ ప్రాసెస్సే చాలా టైం పట్టింది. ఒక 2 hours వరకు ఆ ఫస్ట్ ప్రాసెస్సే పట్టింది. అంటే హెయిర్ని వాష్ చేసి బ్లో డ్రైయింగ్ చేసి ఆ తర్వాత ఐరనింగ్ చేయడం, దానికి చాలా టైం పట్టింది. ఒక 2 hours దాకా. ఫస్ట్ వాళ్ళు చిక్కులు తీసుకోవడానికి కూడా చాలా టైం పట్టింది. జనరల్గా వాళ్ళు ఇప్పుడు చిక్కులు తీసుకోవడం అని కాదు, కానీ నేను ఎప్పుడు తలస్నానం చేసినా కూడా చిక్కులు అనేది ఎక్కువ పడుతుంది. అసలు చెప్పాలంటే తలస్నానం చేసి దూకుంటుంటే కూడా ఒక పక్క వన్ సైడ్ దూవుతూ ఉంటే ఇంకో పక్క దూవి ఈ పక్కకు వచ్చే వరకు చిక్కులు పడుతుంది. దానివల్ల ఏ మంచి హెయిర్ స్టైల్ కూడా వేసుకోలేకపోతూ ఉన్నా ఇన్ని రోజులు. సో ఆ ప్రాబ్లం కూడా నేను బాగా ఫేస్ చేస్తుండే. అంటే ఆ చిక్కుల వల్ల, అంటే ఎక్కువ చిక్కులు పట్టడం వల్ల మనకి ఇంకా అంత టైము అంత ఇంట్రెస్ట్ పెట్టలేమన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ చిక్కులు తీసుకొని తర్వాత బ్లో డ్రై చేసి ఆ తర్వాత ఐరనింగ్ అనమాట. ఐరనింగ్ ఎంత ఎక్కువ చేస్తే అంత ఎక్కువ మంచిది, అంత లైఫ్ ఉంటుంది దానికి, అంత స్మూత్ ఉంటుంది అనమాట. కానీ నేను అట్లా అని చెప్పి మరీ ఓవర్ స్మూత్నింగ్ చేయించుకోలేదు. ఎందుకంటే మనం మరీ ఓవర్ స్ట్రైట్నింగ్ చేయించుకున్నప్పుడు అది చూడ్డానికి ఆర్టిఫిషియల్ హెయిర్ లాగా, అంటే బార్బీ డాల్ బొమ్మ ఉంటుంది కదా, ఆ బొమ్మకి జుట్టు ఉంటుంది చూసారు, ఆ ప్లాస్టిక్ది, అట్లా కనిపిస్తుంది అని చెప్పి నేను అంత అడగలేదు, నార్మల్గా చేయించుకున్నా. అయితే ఇది పెయిన్ఫుల్లా అని అడిగితే పెయిన్ఫుల్లే. సీరియస్గా నా మెడలు అయితే ఇరిగిపోయినాయి. ఈ రోజుకి సెకండ్ డే నా మెడల్ పరిస్థితి అయితే ఘోరమైన నొప్పులు. ఇంకోటి పెయిన్ అంటే మన ఈపులు ఈడ్చుకుంటాం కదా, ఎట్లుంటుంది నొప్పి ఆ టైప్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బ్లో డ్రైయర్తో జుట్టుని లాగుతూ తీస్తారు బాగా. ఈవెన్ స్ట్రైట్నింగ్ కూడా చాలా టైట్గా ఇట్లా లాగుతారనమాట, హెయిర్ని బాగా లాగి చేస్తారు. దానివల్ల మనకి హెయిర్ చాలా పెయిన్ వస్తుంది, మన నెక్ కూడా పెయిన్ వచ్చేస్తుంది, అంటే ఇట్లా నిగుడుకున్నట్టుండి. అయిందబ్బా పార్లర్లో మాస్క్ పెట్టుకున్నా అనుకుంటున్నారా? అంటే జనరల్గా ఇప్పుడు ఒక క్రీమ్ అప్లై చేస్తారు, సో అది కొంచెం స్మెల్ వస్తుంది అని చెప్పి మాస్క్ పెట్టుకోమన్నారు. ఇది చేయడానికి ఎంత టైం పట్టిందో. ఈ కంప్లీట్ ప్రొసీజర్ వచ్చేసి డిపెండ్స్ అపాన్ హెయిర్ లెంత్ని బట్టి, వాళ్ళకున్న కర్ల్స్ వీటిని బట్టి ఉంటుంది. నాకైతే 4 to 5 hours. కానీ ఈరోజు కరెంటు 3-4 సార్లు పోయింది, దానివల్ల ఇంకో గంట ఎక్స్ట్రా, కొంచెం కర్ల్స్ ఎక్కువగా ఉండడం వల్ల. మొత్తానికైతే ఎంత బాగుంది. ఈ స్టేజ్లో ఇది టెంపరీ స్ట్రైట్నింగ్ అన్నట్టు, కానీ ఇంకా ఉన్నాయి, ఇంకా స్టెప్స్ ఉన్నాయి. ఇప్పటికి ఒక్క స్టెప్ కూడా కంప్లీట్ అవ్వలేదు. సో అది అన్నమాట. మొత్తానికైతే బాగుంది, చాలా బాగుంది. హెయిర్ లెంత్ పెరిగింది, మెయిన్ చాలా పెద్దగా అయింది, పొడుగా అయింది జుట్టు. నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఈ ప్రాసెస్కి 5 to 6 hours అంటే ఆ రోజు నా ఏం టైమో ఏమో, నాకు ప్రతిసారి ఇట్లనే జరుగుతుంది అనుకోండి. నేను ఎక్కువగా ఆశపడింది ఏది అంత ఈజీగా జరగదు. సో ఆ రోజు కూడా కరెంట్ అసలు ఎన్నిసార్లు పోయింది తెలుసా, 3 సార్లు 4 సార్లు పోయింది. పోయిన ప్రతిసారి 20 minutes to 30 minutes పోయింది. అదొక లేట్ అయిపోయింది, గంటన్నర దాకా కరెంట్ పోవడం ఒక లేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ క్రీమ్ అప్లై చేస్తుంది కదా, ఇది 45 minutes పెట్టుకొని ఉండాలంట. అసలు కనీసం మన మెడ కూడా తిప్పకూడదు. అసలు 45 minutes మెడ తిప్పకుండా కనీసం జరగద్దు కూడా. ఎందుకంటే కొంచెం మనం మూమెంట్ ఉన్నా కూడా మన హెయిర్ కొంచెం ఇట్లా, అది కొంచెం షేప్ అటు ఇటు అయినా కూడా ఇంకా అట్లా ఫిక్స్ అయిపోతుందంట. దానివల్ల కదలకుండా కూర్చోమన్నది. ఇంకా కదలకుండా కూర్చోవడం వల్ల కంటిన్యూస్గా కూర్చోవడం కూడా ఆ రోజు చాలా ఎక్కువసేపు అయిపోయింది. మాస్క్ పెట్టుకొని కూర్చున్నా అదే హెయిర్కి. ఇది ఒక 45 minutes ఉండాలంట. 45 minutes తర్వాత మళ్ళీ హెయిర్ వాష్ చేస్తా అన్నారు. అది కూడా కదలకుండా కూర్చోవాలంట, కదిలితే అవి కొంచెం అటు ఇటు జరిగినా అట్లే ఫిక్స్ అవుతాయి అన్నారు. సో దానికోసం అట్లే కదలకుండా మెడ నిగుడుకొని ఉన్నట్టు చూస్తున్నా, ఇట్లా పెట్టేసుకొని.
స్ట్రైట్నింగ్ అనుకుంటాం కానీ చాలా కష్టమే. నేను పొద్దున 9కి వచ్చిన పార్లర్కి, ఇప్పుడు టైము 7:13. 9 ఎక్కడ, 7:13 ఎక్కడ? నాకు అందుకే పార్లర్కి రావాలంటే మస్తు చిరాకు అనిపిస్తుంది. 1 ఫుల్ డే తినేస్తుంది. ఇంత టైం అవ్వడానికి కారణం ఏంటంటే మార్నింగ్ రాగానే పెడిక్యూర్, వ్యాక్సింగ్ ఇవన్నీ చేయించుకున్నాను అనమాట. ఆ తర్వాత లంచ్ బ్రేక్. ఈ మాస్క్ తర్వాత మళ్ళీ ఇప్పుడు హెయిర్ వాష్, క్రీమ్, అదే క్రీమ్ తర్వాత ఇప్పుడు మళ్ళా న్యూట్రలైజర్ ఉంటుంది. మొత్తం 3 స్టెప్స్ లాగా. వాష్, ఇప్పుడు మళ్ళీ హెయిర్ వాష్, ఆ తర్వాత మళ్ళా బ్లో డ్రై చేసి ఐరనింగ్ చేసి సమ్ న్యూట్రలైజర్, మళ్ళా హెయిర్ వాష్, మళ్ళా లాస్ట్ ఫైనల్ టచ్ అప్. చాలా టైం పడుతుంది. అంటే హెయిర్ లెంత్ ని బట్టేమో, లెంత్ అండ్ కర్ల్స్. కొంతమందికి స్మూత్ ఉంటే ఇంత టైం పట్టదు, కొంతమందికి మరీ ఓవర్ కర్ల్స్ కూడా ఉంటాయి, వాళ్ళకి ఇంకొంచెం టైం కూడా పట్టచ్చు. డిపెండ్స్ అపాన్ మన హెయిర్ ని బట్టి. ఈవెన్ కాస్ట్ కూడా అంతే, మన హెయిర్ ని బట్టే కాస్ట్. లెంత్ మన కర్ల్స్ అన్ని బట్టి ఉంటది. చాలా లేట్ అయిపోయింది ఈరోజు. రిజల్ట్ బాగుంటే, అవును, రిజల్ట్ బాగుంటే ఇంకా చాలా, ఎంత లేట్ అయినా కూడా. స్టార్టింగే టైం పడుతుంది, నెక్స్ట్ స్టెప్స్ నుంచి కొంచెం అంత ఉండదు, ఈజీగా అయిపోతుంది. ఇది మొత్తం మనకి 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి హెయిర్ వాష్, తర్వాత క్రీమ్ అప్లికేషన్ 45 మినిట్స్ వరకు ఉండాలి. ఆ తర్వాత మళ్ళా హెయిర్ వాష్, ఆ తర్వాత న్యూట్రలైజింగ్ లాంటిది పెడతారు, మళ్ళా హెయిర్ వాష్, ఇంకా ఆ తర్వాత ఫైనల్ టచ్అప్ అనమాట. అంటే బ్లో డ్రైయర్, నెక్స్ట్ ఐరనింగ్ చేస్తారు, ఇంకా అది ఫైనల్. ఇట్లా ఇది అంతా చేపించుకున్న తర్వాత 24 అవర్స్ వరకు మనం అసలు నీళ్ళ తడి పెట్టకూడదు, జుట్టుకు రబ్బర్ బ్యాండ్ వేయకూడదు, క్లిప్పులు పెట్టకూడదు, ఈవెన్ మన చెవు వెనకాలకు కూడా జుట్టును వేసుకోకూడదు అనమాట. అంటే ఇరబోసుకొనే ఉండాలి. పడుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని పడుకోవాలి. అంత జాగ్రత్తగా ఉంటేనే, అంటే ఈ 2 రోజులు మన హెయిర్ మనం ఎట్లయితే ఉంచుతామో అట్లా ఫిక్స్ అయిపోతుంది. మనం కొంచెం తేడా చేసినా కూడా మనం ఎట్లా చేస్తామో అట్లా, అంటే రబ్బర్ బ్యాండ్ పెట్టినా కూడా అది అట్లా ఉండిపోతుంది అనమాట. ఫైనల్ స్టెప్ ఇప్పుడే న్యూట్రలైజ్ పెట్టుకున్నా, ఇంకో 10 మినిట్స్ తర్వాత మళ్ళీ హెడ్ బాత్, ఆ తర్వాత ఇంకా ఫైనల్ ఐరనింగ్ అదంతా ఉంటుంది. ఇంకా అంతే ఫైనల్ అవుట్పుట్ నేను చూడడంతో పాటు మీకు కూడా చూపిస్తున్నా. అయినా నాకు స్టార్టింగ్ నుంచే సూపర్ రిజల్ట్ కనిపించింది, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చాలా స్మూత్గా, చాలా స్ట్రైట్గా బాగుండే. కాకపోతే ఇదేంటంటే పర్మనెంట్గా ఉండడానికి ప్రాసెస్ అంతా చాలా టైం పట్టింది. ఇప్పుడు టైం తెలుసా 9:30. నాతో పాటు తను కూడా కష్టపడుతుంది, నేను కూడా కష్టపడుతున్నా. ఇదొక 10 మినిట్స్ తర్వాత క్లీన్ చేసేసుకోవడం. అవును, స్మూత్ అయిపోయిందేమో. ఇంక ఇది స్మూత్ ఫినిష్ ఇస్తుండొచ్చు. ఫినిషింగ్ ఒక మాస్క్ పెడతా హెయిర్కి, కొంచెం డౌన్ అయిపోతారు ఇలా. 24 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పార్లర్కి వెళ్ళాలి. మళ్ళీ ఒకసారి హెయిర్ మాస్క్ అప్లై చేసి హెయిర్ వాష్ చేసి మళ్ళీ మనకి సేమ్ ఐరనింగ్ అండ్ బ్లో డ్రై చేస్తారు. ఇంతటితో మన పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కాకపోతే ఇదంతా నాకైతే కొంచెం ఇన్ని రోజులు నేను ఆ కర్లీ హెయిర్తో సఫర్ అయ్యా కాబట్టి ఇది కొంచెం స్మూత్గా, ఈవెన్ తెలుసా 2 రోజులుగా నా నెత్తి దువ్వకపోయినా కూడా ఈ సిల్కీ హెయిర్లో సిల్కీగానే ఉంది. కాకపోతే ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, అంటే మనకి 5 to 6 అవర్స్ వరకు స్ట్రైట్నింగ్ ప్రాసెస్ అనేది ఉందో, దాని తర్వాత ఆ గుంజడము, ఆ పెయిన్ అదేదైతే ఉందో, మళ్ళా 2 రోజుల వరకు మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అసలు ఎంత జాగ్రత్త అంటే నీళ్ళ తడి చుక్కబడకూడదు, ఇవన్నీ అనమాట. నాకు వీటన్నిటికంటే ఇట్లా జుట్టు ఇరబోసుకోవడం అనేది ఇంకా ఘోరమైన ప్రాబ్లం లాగా కనిపించింది. ఎందుకంటే నాకు అసలు జుట్టు ఇరబోసుకునే అలవాటే లేదు, కనీసం ఒక క్లిప్ అయినా పెడతా. అట్లాంటిది ఇప్పుడు మరీ లూజ్ అయ్యి వదిలే వరకు నాకు అసలు మొహం మీద పడుతూ చికాక్గా ఉంది. ఇంకా ఈ 2 రోజులు మనకి ఫేస్కి స్వెట్టింగ్ కూడా రాకూడదు, అంత జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రాసెస్ ఒకటే నాకు కష్టంగా అనిపించింది, కానీ మిగతా
అవుట్పుట్ వచ్చేసి చాలా బాగా వచ్చింది. ఇంత కష్టం తర్వాత ఇంకా మనకు పర్మనెంట్ అనేది అంత బాగుంటుంది. ఫైనల్గా చాలా అవర్స్ కష్టం తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చేసిందో. మీ క్లోజప్లో ఇది చూడండి ఎంత బాగుందో. అసలు సైడ్కి మిర్రర్లో అయితే ఇంకా సూపర్గా కనిపిస్తుంది. మొత్తం చూపిస్తా మీకు ఎట్లా ఉండేది అనేది దగ్గరగా. అట్లనే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా యాడ్ చేస్తా మీకు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇమేజెస్ ఆర్ వీడియోనే డైరెక్ట్. అసలు ముందు ఎంత భయంకరంగా ఉండేనో ఇప్పుడు ఎంత బాగుండేనో మిర్రర్లో చూపిస్తా. అసలు చూడండి హెయిర్ లెంత్ కూడా చాలా పెరిగింది అసలు. ఉందో కంపల్సరీ మీరు నాకు చెప్పాలి. అంటే చేసుకునేటప్పుడు నేను చాలా డైలమాలో ఉండే, ఎందుకంటే అమ్మకి తమ్ముడికి అస్సలు ఇష్టం లేదు. ఇంకా మా వారంటే నా బాధ తట్టుకోలేక ఇంకొప్పేసుకున్నారు. వాళ్ళు ఏంటంటే కొంచెం ప్లాస్టిక్ హెయిర్ లాగా ఉంటుందేమో అన్న ఒక డైలమాలో ఉండే. కానీ ఇక్కడ చూసారా, ఇది నా ముందు జుట్టు. బిఫోర్ నాకు ఇట్లుండేది, ఆఫ్టర్ నాకు చాలా చేంజ్ అయింది. అన్నిటికంటే మించి నాకు కంఫర్ట్ వచ్చింది. అంటే చాలా నేను మెయింటెనెన్స్ చేసుకోగలను అని ఒకటి అనిపించింది. నాకైతే ఇది ఒక న్యూ లుక్ లాగే ఉంది. మరి మీకు ఎట్లా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు హెల్ప్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, ఆఫ్టర్ పర్మనెంట్ స్ట్రైట్నింగ్ కూడా మనకు మెయింటెనెన్స్ చాలా ఉంటుందంట, చాలా ఇంపార్టెంట్ అన్నారు. అంటే ఏం లేదు, మనము ఎప్పుడు వాడే షాంపూ కాకుండా దీనికి సపరేట్ ఉంటుంది అంతే.